హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎమ్మి పన్నీర్ పాస్తాని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో బేసిక్ పాస్తా రెసిపీ ఉందండి. అదేంటంటే నార్మల్గా మనం సింపుల్గా చేసుకునే పాస్తా. ఇది కొంచెం డిఫరెంట్గా మనం పన్నీర్తో ప్రిపేర్ చేస్తున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం. పాస్తాని కూడా మనం చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నేను పన్నీరు వెజిటేబుల్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక 200 గ్రామ్స్ పాస్తాని తీసుకున్నాను, మ్యాక్రోనీ పాస్తా. అలాగే 100 గ్రామ్స్ పన్నీరు ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోని, కొద్దిగా చిన్నగా అయితేనే మనకి తినేటప్పుడు బాగుంటుందండి. ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇదైతే 100 గ్రామ్స్ పన్నీరు. అలాగే 2 పెద్ద టమాటోలు కట్ చేసుకున్నాను. అలాగే దీనికి తగినంత ఆయిల్, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ క్యాప్సికమ్ తరుగు, 4-5 వెల్లుల్లి రేకలు ఇలా పీల్ తీసుకోవాలి, 2 పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచ్ అల్లం, అలాగే ఒక పెద్ద ఆనియన్. సగమేమో పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను, సగమేమో చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, దీనికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నానండి. దీనిలో మనం కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడే మనం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఈ పాస్తాకి తగినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. ఇవి ఒక పొంగు రావాలండి. చూసారు కదండి, వాటర్ అయితే మనకి బబుల్స్ వస్తున్నాయి. ఈ టైంలో మనం ఈ పాస్తాని వేసేసుకోండి. ఈ పాస్తాలోనే చాలా రకాలు ఉంటాయి కదా, ఏదైనా పర్వాలేదు. పాస్తా నూడిల్స్ మంచిది కాదని అవాయిడ్ చేస్తూ ఉంటాం, కానీ పాస్తాని కూడా మనం నూడిల్స్ని పాస్తాని కూడా మనం ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఇది హెల్తీ కాదు, తినొద్దు అంటే పిల్లలు వినరు కదా. అలాంటప్పుడు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఒక్కసారి పెట్టి చూడండి. ఇవి మనకి 10 మినిట్స్ టైం పడుతుందండి ఉడకటానికి. ఇది చూసారు కదా, ఇదైతే మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి. దీనిలోనే మనం ఇప్పుడు కొద్దిగా చల్లనీళ్ళను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పాస్తా చాలా పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇది బాగా హీట్ అయింది కదండి. దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీనిలోనే మనం ఈ టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఆనియన్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలి. చూసారు కదండి, ఇదంతా కూడా మనకి మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏంటంటే దీన్ని మనం స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ని వేసుకోండి. ముక్కలు అవి చల్లారేలోపు మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని మనం ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు కూడా మనం ఈ విధంగానే కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా మనం పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో మనం
ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం కొంచెం ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని వేసేసుకోండి. అలాగే ఈ క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఇవి మరీ ఫ్రై అయిపోకూడదండి, కొంచెం ఒక 60% ఫ్రై అయితే మనకి ఇది సరిపోతుంది. మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటేనే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలాగా అంతా కూడా కలిపేసుకొని ఇది కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీకి తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తాకి సాల్ట్ వేసేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. దీనిలోనే ఈ సోయా సాస్ని కూడా వేసుకోండి. అలాగే టమాటో కెచప్ కూడా వేసుకోండి. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒక 1 మినిట్ పాటు బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం ఇలా ఉడికించిన పాస్తాని వేసుకొని అంతా కూడా కలిసే విధంగా ఈవెన్గా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు దీనిలో మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా ఈ పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే యమ్మీ పన్నీర్ పాస్తా రెడీ అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా మనం పన్నీర్ పాస్తాని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం వేడివేడిగా తింటేనే దీని మజా ఉంటుంది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.